రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ వ్యవస్థలో మొట్టమొదటి పెద్ద భారమైనటువంటి విషయం విద్యా వైద్యం. ఏ మనిషి అయినా సరే అనారోగ్యంతోనే జీవించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పుట్టిన బిడ్డగాడి నుంచి బాగా యుక్త వయసు దాటినా వయోవృద్ధుడైనా సరే మొత్తం మీద డిపెండ్స్ అపాన్ టాబ్లెట్ లేకుండా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. దానికి గల కారణం పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నారు, మనం తినే ఆహారాన్ని నాశనం చేసేస్తున్నారు. ఈ కార్పొరేట్ శక్తి అన్నీ కూడా మనిషిలో ఏ అవయవం ఏ సమయానికి పాడవాలి, ఆ అవయవానికి సరిపడేటటువంటి డ్రగ్ ఎంత సప్లై అవ్వాలి, ఎంత పర్చేజ్ అవ్వాలి, ఎంత సేల్ అవ్వాలి, ఇవన్నీ కూడా యూనివర్సల్గా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ప్రజల శరీర అవయవాల మీద ఒక కుట్రపూరితమైనటువంటి దాడి జరుగుతుంది. మనం అవసరం వీటి మీద ధ్యాస పెట్టేటటువంటి సమయం మనకు లేదు. ఎందుకంటే మనిషి నిరంతరం పేదరికంలో ఉంటున్నాడు. పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి పూట గడవడమే చాలా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఆలోచించేటటువంటి స్థితి లేదు. అందుకని ఈ ప్రభుత్వాలు దీని మీద మానిటరింగ్ చెయ్యు. ప్రభుత్వాలు ఇలాంటి మాఫియాని రాజకీయ అవసరాల కోసం వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటుంది తప్ప ప్రజలకు నష్టం చేసేటటువంటి ఏ ప్రయత్నాన్ని కూడా ఆపడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. ఇకపోతే విద్య పరంగా వస్తే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా సంపాదనలో 80% ముందు బిడ్డల చదువులకి తగిలేసేస్తున్నారు. ఎందుకంటే అవసరం. ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నా ఉపయోగం లేదు. ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైనటువంటి విద్య ఉండదని ఒక బలమైనటువంటి నమ్మకం. కానీ జీతాలు మాత్రం లక్షల్లో ఉంటాయి. కార్పొరేట్ స్కూల్స్లో విద్య బాగుంటుంది. అలాగే అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు చాలినటువంటి జీతాలు. ఇదంతా కూడా వినడానికి వింత పోకడిగానే ఉంటుంది. ఎవరికి మేలు జరుగుతుందో అర్థం కాదు. కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషించడానికి సామాన్య మధ్య తరగతి వారు, అలాగే బాగా డబ్బున్నటువంటి సంపన్న వర్గాలు అందరూ కూడా వాళ్ళని గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ వ్యవస్థలో ఈ రెండు మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది. వీటిలో సంస్కరణలు తీసుకురాకపోతే మనిషి ఆరోగ్యానికి ప్రమాదమే, మనిషి బ్రతుక్కి ప్రమాదమే. పోటీతత్వాన్ని మన బిడ్డలు పోటీ పడలేరు. ప్రభుత్వ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళు ఈ కార్పొరేట్ సొసైటీని ఏ విధంగా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కనపడలేదు. అందుకని మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యాల కోసం ఖచ్చితంగా మనం ఒక మెరుగైనటువంటి పాలనా సంస్కరణల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా ఆలోచన చేయు. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, సమాజం ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు స్కీముల మీద ప్రజలను ఆకర్షింపబడేలా చేస్తారు. స్కాములతో వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటుంటారు. ఈ రెండు కాన్సెప్ట్లతోనే వాళ్ళ రాజకీయాన్ని ముందుకు నడిపించుకుంటారు. అలాగే సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు కానీ, నిరుపేదల కోసం కానీ, అనారోగ్యాల మీద కానీ, అలాగే భవిష్యత్తు తరాలు రాబో తరాలకి ఒక విజ్ఞతతో కూడినటువంటి భవిష్యత్తుని ఇవ్వాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఏమీ ప్రస్తుతం ఉన్నటువంటి మన పాలకులకి లేకపోయింది. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక సుదీర్ఘ ఆలోచన దృష్టితో ఒక ప్రణాళికతో ఈ సమాజంలో ఒక మెరుగైనటువంటి సంస్కరణలు తీసుకురావాలని ఒక కృతనిశ్చయంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉంది. మన భావితరాలకు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ తరానికి కానీ ఒక మంచి భద్రత కలిగినటువంటి జీవితాలు రావాలన్నా, ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు రావాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలన్నా ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజనరీ ఈ సమాజానికి అవసరం. ఇకపోతే ఆ కార్పొరేట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఈ సిబ్బందికి కూడా చాలినటువంటి జీతాలు, దాని మీద అసలు కనీసం సంబంధిత యంత్రాంగం డిమాండ్ హెచ్ఓలు కానీ, అలాగే ట్రేడ్ యూనియన్స్, లేబర్ సెల్స్ కానీ, అలాగే ప్రభుత్వం కానీ, విజిలెన్స్ కానీ ఏమి పట్టినట్టు ఉంది. ఆ ప్రభుత్వాలు ఎందుకున్నాయి, ఆ శాఖలు ఎందుకున్నాయో అర్థం కాదు. ఆ శాఖలు ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని పోషించడానికి ఉన్నాయో అర్థం కాదు. అందుకని ఆ శాఖల పనితీరులో కూడా కథలకు తీసుకురావడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీయే ఈరోజు వీళ్ళందరినీ గాడిలో పట్టగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి రాజకీయ పార్టీ. అందుకని ప్రజల్లో ఇప్పుడైనా వీళ్ళ మాయలో పడకుండా కులం, మతం, ఏదో ఒక సినిమా మత్తులో ప్రజల యొక్క భవిష్యత్తుని కొంగదీసేస్తున్నారు. కానీ మీ భవిష్యత్తుకి
శ్రీరామ రక్షగా ఉండేటటువంటిది ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే ఈ సమాజం భద్రతగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.